సామూహిక జాతీయ గీతాలాపన చేసిన ప్రజలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పూసాల రోడ్ చౌరస్తాలో జాతీయ గీతాలాపన చేశారు. మున్సిపల్, మండల పరిషత్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా పూసాల రోడ్ చౌరస్తాలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పాల్గొని జనగణమన గీతాన్ని ఆలపించారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ కార్యాలయ ఆవరణలో విద్యార్థులు పలు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా సామూహిక గీతాలాపన చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, వైస్ చైర్పర్సన్ బిరుదు సమతా కృష్ణ, ఎంపీపీ పోనామనేని బాలాజీరావు, ఎంపీటీఓ శశికళ, తహసీల్దార్ యాకన్న, ఎస్ఐలు ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, పలువురు ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శాంతికి చిహ్నంగా బెలూన్లను ఎగురవేశారు అధికారులు, ప్రజా ప్రతినిధులు. हुए उन महान आत्माओं को मेरी స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు 11:30 గంటలకి మనందరం కూడా జాతీయ గీతాలాపన ఆలపించడం జరిగింది. దీనిలో చాలా మంది ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అనేక పాఠశాలలు, అనేక కళాశాల ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశం అంటే ఏంటో, దేశభక్తి ఏంటో అందరూ కూడా నిరూపించారు. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఎంతో మంది మన భారత స్వాతంత్రం సిద్ధించడానికి మరి ఎంతో మంది మహనీయులు వారి ప్రాణాలను అర్పించడం జరిగింది. మరి ఎంతో మంది మహనీయుల జీవిత చరిత్రలను మనం అందరం కూడా మన పిల్లలకు బోధించాలి. వారి జీవిత పాఠాలను పిల్లలందరికీ కూడా అవగతమయ్యేటట్టు ఉపాధ్యాయులందరూ కూడా ఓన్లీ పాఠాలు మాత్రమే కాకుండా మహనీయుల జీవిత చరిత్రలను కూడా తెలుసుకునే అవకాశం కల్పించాలి, పిల్లలందరికీ నేర్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. భారతదేశం అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక జాతి కాదు, ఒక భాష కాదు. అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలు, అనేక జాతుల సమ్మేళనం. మరి మనకు స్వాతంత్రం సిద్ధించకముందు ఎన్నో సంస్థానాలు, ఎన్నో దేశాలుగా విడిపోయి ఉండేది. మరి ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగం తర్వాత మనకు స్వాతంత్రం సిద్ధించింది. మరి మన స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన ఐకమత్యాన్ని చూసి అనేక దేశాల వారు, అనేక సంస్థానాల వారు వారి దేశాలను మన భారతదేశంలో ఐక్యం చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా మహనీయుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకొని జాతీయ భావం పెంపొందించుకోవాలి, దేశభక్తి పెంపొందించుకోవాలి, తోటి వారికి ఏదో రకంగా సాయం అందించాలి, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. అందరూ కూడా విధిగా తమ బాధ్యతను నిర్వర్తించాలి, నైతిక విలువలు పెంపొందించుకోవాలి. ఈరోజు మనం ఇంత బాగా ఇంత మన ఇష్టం వచ్చినట్టుగా మనకి ఏది తోస్తే అది చేయగలుగుతున్నాం అంటే
అది ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితం. ఈ స్వతంత్రం దానికి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి స్వతంత్రం అంటే ఇష్టారాజ్యం అన్నట్టు కాదు. అనేక మతాలు, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. అనేక రకాలుగా మతం పులుముకుంది. ఇది చాలా తప్పు. అందరికీ, పిల్లలందరికీ, ప్రజలందరికీ కూడా మన దేశం అంటే మనందరం ఒక్కటే భావన పెంపొందించాలి. పిల్లలందరికీ కూడా నైతిక విలువలు, దేశభక్తిని వారి మనసు లోపల గాఢంగా నాటుకునేటట్లుగా చేయడం మన ప్రతి ఒక్కరి బాధ్యత. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे।